2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన అప్పుల కుప్పలుగా మారిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. వెహికల్స్ పై పన్నుల భారం పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని, రేవంత్ పాలన తిరోగమనంలో ఉందన్నారు. కేసీఆర్ పాలనలో ట్రాక్టర్ పన్ను, గూడ్స్ వెహికల్ పన్నులు తగ్గించి ఉపశమనం కల్పించామని గుర్తు చేశారు. సిద్దిపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. పన్నులు పెంచబోమని అసెంబ్లీలో చెప్పి దొడ్డిదారుణ పన్నులు పెంచుతున్నారని విమర్శించారు. 2 సార్లు మద్యం రేట్లు పెంచారన్నారు. రేవంత్ సర్కార్ ఢిల్లీకి మూటలు పంపుతోందని ఆరోపించారు. పెంచిన పన్నులు 2,000 కోట్ల రూపాయలు వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలపై అప్పుల భారం మోపడమే కాదు, పన్నుల భారాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోపుతా ఉంది. శాసనసభ సమావేశాల్లోనేమో ప్రజల మీద ఎలాంటి పన్నులు వేయడం లేదని చెప్పి సభలో చెప్తున్నారు. శాసనసభ అయిపోయిన తర్వాత ఎడాపెడా పన్నులు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద భారం వేస్తా ఉన్నారు. పేద ప్రజల నడ్డి విరుస్తా ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. బహుశా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా వరుసగా 2 నెలలు డిఫ్లేషన్లో తెలంగాణ రాష్ట్రం వెళ్లలేదు. ఇది మొదటిసారి. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ విఫలమైంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ప్రజల చేతిలో డబ్బులు లేవు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అసలే ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నటువంటి ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు రోజుకొక షాక్ ఇస్తా ఉంది. రోజుకొక ట్యాక్సులు పెంచుతూ, పన్నులు పెంచుతూ ప్రజల మీద భారం మోపుతా ఉంది. గత నెల మరియు ఈ ఆగస్టు నెలలో 2 దఫాలుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో దాదాపు 2,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇలా పేద మధ్యతరగతి ప్రజలు నడ్డి విరిచినాడు రేవంత్ రెడ్డి. పోయిన నెల 1,000 కోట్ల రూపాయల భారం వేసిండు, సర్వీస్ ఛార్జెస్, సర్వీస్ ట్యాక్స్, పెనాల్టీల పేరు మీద. ఇప్పుడు ఈ నెల రోడ్ ట్యాక్స్ పెంచి మరో 1,000 కోట్ల రూపాయల భారం వేసింది. అంటే దాదాపు 2,000 కోట్ల రూపాయల భారాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మీద వేసింది. ప్రజల మీద భారం వేస్తావా అని మేము అసెంబ్లీలో అడిగాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున అడిగితే ఆ రోజు ఏమన్నారు, లేలే మేము పన్నులు పెంచాం, లీకేజ్ అరగట్టాం, పారదర్శకత పెంచుతామన్నాడు. అసెంబ్లీలోనేమో శుద్ధపూస మాటలు మాట్లాడారు, పన్నులు పెంచాం, లీకేజ్ అరికట్టామని. ఇప్పుడు చేసింది ఏంది? సర్వీస్ ట్యాక్స్ పెంచినవు, సర్వీస్ ఛార్జెస్ పెంచినవు, ఆర్టీఏ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ పెంచినవు, లైసెన్సుల ట్యాక్స్ పెంచినవు, మొత్తం అడ్డగోలుగా పెంచి పడేసినావు. అంటే పేద ప్రజల మీద భారం వేస్తా ఉన్నావు నువ్వు. ఇప్పుడు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేం చేసినాము? రైతులు వాడే ట్రాక్టర్లకు, ట్రైలర్లకు ట్యాక్స్ రద్దు చేసిండు కేసీఆర్. నేను రావుతా పెట్టరా అన్నప్పుడు పెట్టరా.